హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వెంకట బాయ్స్ హాస్టల్లో ఉంటూ నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 115 గ్రాముల డ్రగ్స్ తో పాటు 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను నిందితులు బెంగళూరు నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మోహిత్ లోకేష్ రావు, పసుపులేటి యజ్ఞతత్తు, రవూఫ్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా బెంగళూరు నుంచే వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నైజీరియాకు చెందిన నెగిన్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి. గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ లో ఒక రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం వచ్చినప్పుడు మా ఎస్టీఎఫ్ బి టీం, స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు గారి ఆధ్వర్యంలో రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రేవ్ పార్టీని భగ్నం చేయడం జరిగింది. అందులో రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి 20 మంది యువతీ యువకులను అదుపులో తీసుకున్నాం. ఆ విచారణ సందర్భంగా అందులో 5 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. నాగరాజ్ యాదవ్ అండ్ 4 others. ఈ నాగరాజ్ యాదవ్ బర్త్డే వేడుకలు ఆయన నిర్వహించినాడు. ఆ బర్త్డే వేడుకల్లో దాన్ని రేవ్ పార్టీగా కన్వర్ట్ చేసి అందులో మద్యం తర్వాత ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒక నితిన్ అనే వ్యక్తి నాగరాజ్ యాదవ్తోని కాంటాక్ట్లో ఉన్నాడు. అతను గోవా వెళ్ళి అక్కడి నుంచి 1 గ్రాము కొకైన్ అండ్ 2 grams MDMA ఈ పార్టీ కోసం తీసుకురావడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది షేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో 113/24. ఈ కేసు విచారణ సందర్భంగా అక్కడ పట్టుబడ్డటువంటి యూత్ అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సెపరేట్ వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2 times కౌన్సిలింగ్ చేసినాం. అందులో ఐడెంటిఫై చేసినటువంటి 5 accused అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే దీంట్లో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకెవరితో కాంటాక్ట్ ఉన్నారని విచారణ చేసే సందర్భంలో గోవా నుంచి తీసుకొచ్చినటువంటి నితిన్ అనే వ్యక్తికి లోకేష్ అనే వ్యక్తి కాంటాక్ట్లో ఉన్నాడు. లోకేష్ అనే వ్యక్తి కూడా అతను ఈ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నాడని చెప్పి వచ్చినటువంటి సమాచారం మేరకు ఫర్దర్గా దాంట్లో మా ఎస్టీఎఫ్ బి టీం కంటిన్యూస్గా దాన్ని ప్రోబ్ చేయడం జరిగింది, ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాకింగ్లో భాగంగా ఈరోజు ఎస్ఆర్ నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనే ఒక హాస్టల్లో 3 personsను అప్రహెండ్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఒకతను కేఎం ఆరిఫ్ అనే ఒక వ్యక్తి, ఇతను చిత్తూరు జిల్లా పలమనేరుకు సంబంధించినటువంటి వ్యక్తి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీకామ్ కేంబ్రిడ్జ్ ప్రీ యూనివర్సిటీ బెంగళూరులో. ఈ బీకామే కాకుండా ఇతను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా చేస్తున్నాడు. వీళ్ళ ఫాదరు ఒక చిన్న వ్యాపారి, మటన్ షాప్ నిర్వహిస్తుంటాడు చిత్తూరు పలమనేరులో. ఇతని ఉన్నతమైన చదువులు బాగా చదివించాలి, మంచి బాగా సెటిల్ కావాలని చెప్పి కోరికతో వాళ్ళ ఫాదరు చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని సంవత్సరానికి 80,000 రూపాయలు ఇంజనీరింగ్ ఈ బీకామ్కు పే చేస్తున్నాడు. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ కోసం 20,000 రూపాయలు పే చేస్తున్నాడు. అతని లివింగ్ ఎక్స్పెన్సెస్